తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి నాయుడు సత్యనారాయణ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. పదవి ఎంతవరకు మీకు సంతృప్తినిచ్చింది? అంటే యాక్చువల్ మేము బీసీ గౌడ్. అవును. సమాజంలో ఉన్నటువంటి ఈ వెనకబడిన తరగతుల చేతుల్లోనే చేతి వృత్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు ఎమ్మెల్యే టికెట్ చేస్తే దాని తర్వాత బైఫర్కేషన్లో అది కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ అయిపోయింది. అంటే ఏమనిపించలేదా దాని తర్వాత? ఏమనిపించలే. రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానుభావుడే చనిపోయాడు, రాజకీయాలలో ఇది మనం ఇప్పుడు కరెక్ట్ కాదు అని మేము అనుకున్నాం. వాస్తవం ఈ పదవికి మీకు ఎంతవరకు అర్హత ఉందంటారు? మీరు పార్టీకి పనిచేసిన దానికి ఈ గుర్తింపు తగినంగా, లేదా ఇంకా దీనికన్నా ఎక్కువ గుర్తింపు రావాలంటారు? మనిషి ఆశాజీవి, దాన్ని ఎవరు కాదని లేరు. మీ జీవితంలో రాజకీయాల మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది? నేను ఖమ్మం జిల్లా వైరాలో జన్మించాను. నేను గ్రాడ్యుయేషన్ చేశాను. మా తాతగారు బొర్రా భద్రయ్య గారని వారు ఎంపీపీ చేశారు, వెంగళరావు గారి సమకాలి. 1978లో ఇందిరాగాంధీ గారు మా దగ్గర మా జిల్లా వైరా వచ్చారు. డైరెక్ట్ ఇందిరాగాంధీ గారితో అట్లా అంటే ఆనాడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇందిరాగాంధీ గారు వైరాలో మీటింగ్ పెట్టారు. గత పాలకులు ఈ హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి కార్పొరేషన్ని ఏ విధంగా వెనకంజలో పెట్టారు, నిర్వీర్యం చేశారు. ఇక్కడెక్కడ ఏ జిల్లాలో చేతి వృత్తుల వారు ఎక్కువగా ఉన్నారు? ఎక్కడి నుంచి ఈ సేకరణ జరిగింది? ఆదిలాబాద్ దగ్గర నుంచి ఖమ్మం వరకు సుమారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది ఉన్నారు. కానీ చేతి వృత్తులు కులాల వారీగా చేసే వృత్తులు అంతరించిపోతాయని అంటున్నారు. ఆదిమానవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ని ఒకసారి ఏ కార్పొరేట్ కంపెనీ కూడా తీసేయలేదు. ఎంతలో పెద్ద కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ అధిపేత అయినటువంటి అంబానీ గారే వచ్చి మన దగ్గర కొనుక్కొని పోయారు. ఆన్లైన్లో ఏమైనా తీసుకొచ్చారా? ఆన్లైన్ వెబ్, ఆన్లైన్ మార్కెటింగ్. ధరలు ఏ విధంగా ఉంటాయి? చేతి వృత్తులు కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు కానీ అందుబాటులో ఉంటాయి. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క శ్రమకి విలువ కట్టలేము. 6 గ్యారెంటీల అమలు ఎంతవరకు పూర్తవుతుంది? ఎప్పటిలోపు పూర్తవుతుంది? 6 గ్యారెంటీల అమలు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. సాగునీటి అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చి మొన్న జరిగిందే కదా, దానికి సంబంధించి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది? ఎన్ని వేల ఎకరాలకి దాని ద్వారా ఆ ప్రాజెక్టు ద్వారా ఉపయోగం? అది రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అనే ప్రాజెక్టులు వాస్తవంగా అయ్యి ఎకరాలకు సంబంధించి హైదరాబాదే కాకుండా ఇలాగ మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రావాల్సిన అవసరం ఉందంటారా? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్యుల యొక్క ఇళ్ళు పోతున్నాయి అనేది మనందరం చూస్తూ ఉంటాం. అవును. కానీ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ఇవాళ ఉన్న మినిస్టర్స్ యొక్క ఇల్లులు కావచ్చు, వాళ్ళ గెస్ట్ హౌసెస్ని తాకకుండా ఈ పేదల పార్టీల నిర్మానుష్యంగా వ్యవహరిస్తుంది అంటున్నాను. దీనికి సమాధానం ఏంటి? అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ హైదరాబాదులో ఉన్నటువంటి 30% జనాభా చనిపోయారు మూసీ వచ్చి. బట్టి విక్రమార్క గారితో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? బట్టి విక్రమార్క గారు మేమందరం కలిసే రాజకీయాల్లోకి ప్రయాణం చేస్తాం. వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలన్నింటి కూడా ముందుకు రావడానికి, నాకు ఇవాళ కార్పొరేషన్ రావడానికి కూడా కేవలం బట్టి విక్రమార్క గారు. గ్రూపులు ఏమైనా ఉన్నాయా పార్టీలో ఇంతకుముందు ఉన్నంత? అవి సహజంగా నడిచేటువంటి, అవి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. వాస్తవం కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అప్పుడప్పుడు కనిపించి కేసీఆర్ గారు వీళ్ళందరూ ప్రతిపక్ష పార్టీ సరిగ్గా పోషిస్తున్నారు. వాళ్ళు
ప్రతిపక్ష పాత్ర కంటే కూడా వాళ్ళు సంపాదించినటువంటి విల్లాలు, వాళ్ళు సంపాదించిన గడీలు